పాకిస్తాన్‌లో జరిగిన దారుణం ఇప్పుడు హర్యానాలో చోటు చేసుకుంది. పాకిస్తాన్‌లో ఏం చేస్తారు, ఒక హిందూ అమ్మాయి ఎళ్ళిపోతుంటే ఒక ముస్లిం అబ్బాయి ఎత్తుకుపోతాడు. ఈ అమ్మాయి నా భార్య అంటాడు. అమ్మాయిని మసీదులో తీసుకెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మౌల్వి ఆళ్ళిద్దరికి పెళ్ళంటాడు. అమ్మా నాన్నలొచ్చి అమ్మాయిని, "అయ్యా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ఈయన ఇష్టం లేదు, నాకు సంబంధం లేదన్నా సరే, ఆల్రెడీ ఇక్కడ నికా జరిగిపోయింది కాబట్టి అమ్మా నాన్నలతో నువ్వు మాట్లాడడానికి వీల్లేదంటాడు." కోర్టులకెళ్తే దిక్కు మొక్కు లేదు. అక్కడ ఈ షరియా కోర్టుల్లోనే ఫైనల్. వీళ్ళు ఇక అబ్బాయి ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకున్నంటే హిందూ అమ్మాయికి సంబంధించి ఎట్లాంటి సపోర్ట్ ఉండదు. ఆ కుటుంబాన్ని వీధుల్లోకి లాగుతారు. ఇప్పుడు అలాంటి అరాచకాలు విన్నాం. కానీ ఇప్పుడు హర్యానాలో బహిరంగంగా చోటు చేసుకునేటప్పటికి ఊరంతా తిరగబడతాయి. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి కేసు నమోదు చేసినటువంటి సంఘటన. హర్యానాలో ఉన్నటువంటి పాల్వాల్లో 15 సంవత్సరాల అమ్మాయిని, మైనర్ గర్ల్‌ని తీసుకుపోయి మసీదులోకి, ఒక అతనితో ఇష్టపడిందో మాట్లాడిందో తెలీదు, మసీదులోకి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి అమ్మాయిని మతం మారమన్నారు. అమ్మాయి నేను మతం మారనంది. మారనంటే అమ్మాయిని గొడవ చేసి ఆ మౌల్వి గారు అమ్మాయిని మతం మారినట్టు ప్రకటించేశాడు. వీళ్ళిద్దరు పెళ్ళని ప్రకటించేశాడు. అది చూసినటువంటి స్థానికులకి మొత్తం మసీద్ దగ్గరకు వచ్చి చేరుకుపోయారు. గుమిగూడారు, నిలదీశారు. నిలదీస్తే లేదు ఈ అమ్మాయి మతం మారిపోయిందంటే, అమ్మాయి నేను మతం మారలేదని చెప్పింది. బలవంతపు మత మార్పిడి, మైనర్ గార్డ్. ఒకవేళ అమ్మాయి ఇష్టపడ్డా కూడా మైనర్ మతం మార్చడానికి అవకాశం లేదు. అలాగే పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు. ఆ కేసులో ఇప్పుడు సెప్టెంబర్ 25వ తారీఖు సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. అమ్మాయి మాయమైన సంఘటన. అమ్మాయి తండ్రి అక్కడ ఏదైతే బాడీ మసీద్లో అమ్మాయిని లాక్కుపోయారని చుట్టుపక్కల వాళ్ళు చెప్తే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి మౌల్వీని అడిగితే ఒక మైనర్ బాయ్ని అబ్బాయి ఇష్టపడ్డారు, ఆ అమ్మాయిని మతం మార్చారు, అమ్మాయి మతం మారిపోయింది అంటూ అక్కడ లోపల మసీదు నుంచి బయటికి రానిలేదు. వాస్తవంగా మసీదులోకి నాన్ ఎంట్రన్స్లోకి తీసుకెళ్ళి పెట్టారనమాట. ఇప్పుడు ఆ వ్యవహారం మీద ఊరంతా ఒక్కటైంది. కంప్లైంట్ పెట్టారు. దాంతో మౌల్వీని ఇప్పుడు అరెస్ట్ చేశారు. అదే సందర్భంలో అమ్మాయి చేత మతం మార్పిచ్చి మతపరమైనటువంటి యాక్టివిటీ చేయమని బలవంతం చేశారన్నటువంటి కేసు పెట్టారు. 7గురిని ఈ అంశం మీదలో కేసు నమోదు చేశారు. ఇంక్లూడింగ్ 5గురిని ఇప్పుడు అరెస్ట్ చేశారు. దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశారు. 15 రోజులు పోలీసులకి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాస్ పంచాయతీ లాంటివి ఉంటాయి. ఏంటంటే మహాపంచాయతీ అంటారు, ఊరు పెద్దలందరూ కలిసి. ఇప్పుడు ఆ మసీదుని మూసేయాలి అన్నటువంటి ఆదేశం ఇచ్చారు. ఆ ఊరి పెద్దలందరూ కలిసి 15 రోజుల్లోపు ముయ్యకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి అన్నారు. దాంతో ఇప్పుడు పెద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది అక్కడ.